హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. సో ఇది జనరల్ రీడింగ్. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడు చూసినా కూడా మీ సిచ్యువేషన్ని బట్టి ఈ వీడియోస్ అనేవి మీకు రెజనేట్ అవుతాయి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ కూడా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నాకు అది చాలా సపోర్టివ్గా ఉంటుంది, మోటివేటెడ్గా ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అందుకే చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఓకే, ఇది జెండర్ స్పెసిఫిక్ కాదు. అండ్ ఎవరైనా చూడొచ్చు. చూసేవాళ్ళు పర్సన్ ఎవరు అంటే ఆపోజిట్ జెండర్గా తీసుకోండి. ఓకేనా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే, మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చూస్తున్నారా, లేదు అంటే ప్రజెంట్ ఉన్నంత వరకు ఉండాలనుకుంటున్నారా అనేది చూద్దాం. అంటే చాలామంది ఏంటంటే ఒక రిలేషన్షిప్లో పార్ట్నర్స్ ఇద్దరూ లాంగ్ టర్మ్ చూడాలన్న కంపల్సరీ ఏం లేదు కదండి. ఒకరు ఒకలా ఆలోచిస్తారు, ఇంకొకరు ఇంకోలా ఆలోచిస్తారు. సో చాలామంది వచ్చే డౌట్ ఏంటంటే, నా పర్సన్ నాతో లాంగ్ టర్మ్ ఉంటున్నారా, లేదంటే టైంపాస్కి ఇప్పటివరకు ఉంటున్నారా అనే డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. సో అందుకే ఈ థాట్ వచ్చిందనమాట. చూద్దాం ఒకసారి. మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చూస్తున్నారా, లేదు అని అంటే టైంపాస్ చేస్తున్నారా. ఓకేనా, చూద్దాం. లాంగ్ టర్మ్ అంటే టారో అనేది మ్యాక్సిమం 1 year వరకు ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్ ఎంతవరకు చూస్తున్నారు మీ రిలేషన్షిప్ని అంటే, లాంగ్ టర్మ్ అంటే టారోలో 1 year వరకే వస్తుంది. బట్ మీ పర్సన్ థాట్స్లో ఎలా ఉంది, లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నారా, లేదు అంటే ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, చూద్దాం. ఓకేనా. సో ప్లీజ్ టెల్ us యూనివర్స్, ప్లీజ్ గైడ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది, ఇది ఎనర్జీ అండి. ఓకేనా, ఏ ఎనర్జీలో ఉన్నారు అనేది ఈ డెక్లో చూస్తాం. ఓకేనా, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈరోజు ఏ ఎనర్జీలో ఉన్నారు. ద మెజిషియన్. ఓకే, చాలా మంచి ఎనర్జీలో ఉన్నాడండి. ఏంటి అంటే మెజిషియన్ ఏం చెప్తుందంటే, తను చాలా ఫోకస్డ్గా ఉన్నారు. తన కెరీర్ పట్ల కానీ, తన రిలేషన్షిప్ పట్ల కానీ చాలా ఫోకస్డ్గా ఉన్నారు. చాలా మీన్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. తను ఏదైతే అనుకుంటున్నారో, తన లైఫ్లో ఏదైతే ఉండాలనుకుంటున్నారో, తన లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారో అలాంటి లైఫ్ తనకు ఉండే విధంగా తనకున్న తెలివిని కానీ, తన దగ్గర ఉన్న మీన్స్ పలుకుబడి అంటారు కదా, అది కానీ, లేదంటే తన జాబ్ని, తన డబ్బుని, ఏదైనా కావచ్చు, తన దగ్గర ఏదైతే ఉందో తను గర్వంగా ఫీల్ అయ్యేది అవన్నిటిని యూజ్ చేసి తన లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మార్చుకోవడానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. మేనిఫెస్టేషన్ ఏంటి అంటే, మెజిషియన్ అంటే మేనిఫెస్టేషన్ అంటే తనకి ఏం కావాలన్నా కూడా దక్కించుకోవడం అనమాట. ఏది ఎలా అయినా సరే, ఏ పద్ధతిలో వెళ్ళైనా సరే, ఏ దారిలో వెళ్ళైనా సరే, తనకు కావాల్సింది మాత్రం తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అన్న స్ట్రాంగ్ పట్టుదలతో ఉన్నారు. తనకి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ తను చాలా స్కిల్డ్ పర్సన్, చాలా టాలెంటెడ్ పర్సన్. కొంచెం మ్యానిపులేషన్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే, మ్యానిపులేషన్ ఏంటి అంటే, ఏదైనా ఇంకా తనకి కావాల్సిన దానికోసం ఏదైనా చెప్తారు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పొచ్చు, కొన్నిసార్లు మీన్స్ మ్యానిపులేషన్ అంటారు కదా, అలాంటివి కూడా ఉన్నాయంట. కొన్ని ట్రిక్స్ యూజ్ చేయొచ్చు. కొందరు ట్రిక్స్ యూజ్ చేసి మీన్స్ మనుషుల్ని పడగొట్టడం, లేదంటే మనుషుల్ని మాయ చేయడం, అలాంటివి అంటారు కదా, అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారనమాట. అంటే తనకు కావాల్సిన దానికోసం ఏదైనా చేసే అంత నేర్పు గలవాడనమాట. కాకపోతే చెడ్డ వ్యక్తి అయితే కాదు, మంచి వ్యక్తే. కాకపోతే కెరియర్ ఓరియంటెడ్ అనొచ్చు, ఫోకస్డ్ పర్సన్ అనొచ్చు, టాలెంటెడ్ పర్సన్ అనొచ్చు. అలాంటి ఏదైనా యూజ్ చేసి తనకు కావాల్సింది మాత్రం దక్కించుకునే అటువంటి పర్సన్ అనమాట. ఆ ఎనర్జీలో ఉన్నారనమాట మీ పర్సన్. సో ఇంకా చూద్దాము. లాంగ్ టర్మ్ చూస్తున్నారా అని అంటే, లాంగ్ టర్మ్ చూస్తున్నారు ఖచ్చితంగా. అది ఎంతవరకు, మీరు తనకి నచ్చినట్టు ఉన్నంత వరకు. ఏంటంటే ఈ పర్సన్స్కి ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తనకు నచ్చినట్టుగా ఉండాలి. తను ఏం అడిగితే అది ఇచ్చేలాగా ఉండాలి. ఒకవేళ ఏదో ఒక టైంలో తనకి నచ్చినట్టుగా లేకపోయినా, తనకి మీ దగ్గర నుంచి రావాల్సింది రాకపోయినా కూడా ఇమ్మీడియట్గా కట్ చేస్తారనమాట అలాంటి పర్సన్స్. సో లాంగ్ టర్మ్ చూస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ లైఫ్లోకి. కాకపోతే మీరు మాత్రం తనకి నచ్చినట్టుగా, తను ఎక్స్పెక్ట్ చేసింది
ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. అలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఓకేనా, ఇంకా చూద్దాము. ప్లీజ్ గైడెన్స్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్, ప్లీజ్ టెల్ us ఈరోజు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చూస్తున్నారా? మా వ్యూయర్స్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చూస్తున్నారా యూనివర్స్? ప్లీజ్ టెల్ us. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్తో లాంగ్ టర్మ్ చూస్తున్నారా? స్ట్రెంగ్త్, ద వరల్డ్, నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద కింగ్ ఆఫ్ స్వర్డ్స్. క్లియర్ ఆన్సర్ అండి. ఖచ్చితంగా మీతో లాంగ్ టర్మ్ చూస్తున్నారు. మీతో ఒక సక్సెస్ కావాలి. మీతో ఇమ్మీడియట్గా, ఆయనకి ఓపిక కూడా లేదన్నమాట, ఇమ్మీడియట్గా వచ్చేసి మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనే తొందరలో ఉన్నారు. అండ్ కాకపోతే మీ పర్సన్ అంటే చాలా మొండి వ్యక్తి, చాలా స్టబ్బర్న్ పర్సన్ అనమాట. అంటే లోపల ఎంత గందరగోళం ఉన్నా కూడా పైకి మాత్రం అసలు ఏమీ జరగట్లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా నాకు ఎటువంటి తేడా లేదు, నువ్వు ఎవరున్నా లేకపోయినా నేను అలాగే ఉంటాను అన్న మొండి వ్యక్తిత్వం కలవాడనమాట. కాకపోతే చాలా కెరీర్ ఓరియంటెడ్, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. తను మీకంటే హై పొజిషన్లో ఉండొచ్చు. మీరు వర్క్ చేసే చోట మీ సూపర్వైజర్ అయి ఉండొచ్చు. మీన్స్ చాలా మంచి పొజిషన్ అనమాట. మేనేజర్, ఒక ఆర్మీలో చేసిన వారు కావచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్, అలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, హెడ్ మాస్టర్ స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్. లోపల ఎంత గందరగోళం ఉన్నా, ఎంత సముద్రం లోపల ఉన్నా కూడా బయటికి మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా అంటే నాకేం జరగట్లేదు, ఎవరున్నా లేకపోయినా నేను అలాగే ఉంటాను, ఎవరితో నాకేం పని లేదు, నేను మాత్రం హ్యాపీగానే ఉన్నాను అని బయటికి చూపించే ఒక మొండి వ్యక్తి అనమాట. ఓకేనా. అండ్ తను ఏంటంటే తన లోపల తన పాస్ట్లో ఏంటంటే చాలా మీన్స్ ఏమంటారు, ఒడిదుడుకులు అంటారు కదా. ఓకే, ఎన్ని ఒడిదుడుకులు జరిగినా కూడా తన పాస్ట్లో తను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. అది మీ రిలేషన్షిప్ పట్ల కావచ్చు, తన పర్సనల్ లైఫ్లో కావచ్చు. ఎన్ని ఒడిదుడుకులు ఫేస్ చేసినా కూడా తను మాత్రం తన ధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదు, ధైర్యంగానే ఉన్నారు. డివైన్ని నమ్ముతూ, యూనివర్స్ని నమ్ముతూ ముందుకు సాగుతూ వచ్చారు. మీ రిలేషన్షిప్ కూడా మంచి దారిలోకి వెళ్తుంది అన్న ధైర్యంతో ఉండేవారు. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఒక సైకిల్ని కంప్లీట్ చేశారనమాట. అంటే ఇన్ని రోజులు మీ మధ్యలో ఎలాంటి ఒక పెయిన్ఫుల్ సైకిల్ ఉందో, ఒక మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఒకరి పట్ల ఒకరు కంట్రోలింగ్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా సరే ఒక పెయిన్ఫుల్ సైకిల్ని కంప్లీట్ చేసి అయితే ప్రజెంట్ ఒక న్యూ సైకిల్లోకి తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ని అనే మంచి ఒక మేనిఫెస్టేషన్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఏంటి అంటే ఇంకా చాలు, ఇప్పటివరకు పడ్డవి చాలు, ఇప్పటివరకు పడ్డ కష్టాలు చాలు, ఇప్పటివరకు జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ చాలు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలు. ప్రజెంట్ అయితే నేను హ్యాపీగా ఉండాలి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. అండ్ మీతో ఒక ట్రావెల్ చేయాలి అంటే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ ఎలా ఉండాలి అని అంటే ఒక కంప్లీషన్ అనేది ఉంటుంది. అంటే మీతో కలిసి ఒక కంప్లీట్ లైఫ్ని అనేది లీడ్ చేయాలనుకుంటున్నారనమాట. చూసారు కదా, ఇక్కడ ఒక అమ్మాయి ఏంటంటే ఇంకా చాలు, ఇది నేను ఇదే కోరుకుంది, ఇది ఉంటే చాలు నా లైఫ్లోకి, ఇంకేమీ చాలు, ఇన్ని రోజులు పడ్డ కష్టాలు చాలు, ఇప్పుడు మాత్రం నాకు హ్యాపీగా ఉండాలని ఉంది ఈ పర్సన్ నా లైఫ్లోకి తెచ్చుకొని, మేనిఫెస్ట్ చేసుకొని, ఈ పర్సన్ని నా లైఫ్లోకి తెచ్చుకొని, ఇన్ని రోజుల పడ్డ కష్టాలకి సమాధానంగా ఈ పర్సన్తో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందండి. కొంతమంది దూరంగా ఉండొచ్చు, సపరేట్ సిటీ, కొంతమందికి వేరే దేశం కూడా ఉండొచ్చు, వేరే రాష్ట్రం కూడా అవ్వచ్చు, వేరే సిటీ కావచ్చు. ఓకేనా, నాకైతే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. సో ఆ డిస్టెన్స్ అనేది తీసివేసి మీ వైపు వచ్చి మీతో ఒక కంప్లీట్ లైఫ్ని అనేది ఉండాలి, ఒక కంప్లీట్ లైఫ్, మీతో ఒక కంప్లీషన్ అనేది ఉండాలి అనే ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఎందుకంటే మీతో సక్సెస్ కావాలి, మీరు ఉంటేనే తనకి సక్సెస్, ఒక హ్యాపీనెస్, తను కోరుకున్నదంతా తన లైఫ్లోకి వచ్చేసినట్టే అనమాట. మీరు తనతో ఉంటే, మీరు కనుక తన లైఫ్లోకి వస్తే తను ఇన్ని రోజులుగా కోరుకున్న ప్రేమ కావచ్చు, ఇన్ని రోజుల్లో కోరుకున్న స్టెబిలిటీ కావచ్చు, తన కలలు కావచ్చు, అన్నీ నెరవేరిపోయినట్టే అన్న ఎనర్జీలో అయితే
మీ పర్సన్ ఉన్నారు. సో, అందుకోసమే ఏంటి అంటే ఆ ఎనర్జీలో ఉన్నారు. అంత హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని ఊహించుకుంటూ. మీతో ఉండాలి అన్న క్లారిటీ తనకొచ్చింది కాబట్టి ఏంటంటే ఇంకా ఆగలేకపోతున్నారనమాట. ఏదేమైనా సరే ఇమ్మీడియేట్‌గా వెళ్ళి నా పర్సన్‌ని మీట్ అవ్వాలి. ఆర్ కమ్యూనికేట్ చేయాలి. ఆర్ ఎలాగైనా ఏదో ఒక విధంగా వెళ్ళి నా పర్సన్‌తో రీయూనియన్ చేసుకోవాలి. చిన్న మీన్స్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ పర్సన్ చాలా ఏమంటారు ఇంపల్సివ్‌గా వస్తున్నారనమాట. అంటే ఆలోచన తనకున్న మీన్స్ తను ఒక మేనిఫెస్టేషన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి తను అనుకున్నది అవ్వాలి అంతే. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. సో, అంత ఇంపల్సివ్‌గా వస్తున్నారు కాబట్టి చిన్న మీన్స్ చిన్న చిన్న గొడవలు ఉంటుంటారు కదా! ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు? నన్నెందుకు కాంటాక్ట్ చేయలేదు? నేను రాకపోతే నువ్వే ఎందుకు వచ్చి నాతో మాట్లాడలేదు? అన్న చిన్న గిల్లి గజ్జాలంటారు కదా! అలాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే తను అంత హ్యాపీగా, అంత తొందరగా వస్తున్నారు కాబట్టి తను వచ్చినప్పుడు మీరు కూడా తనని కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు తనకి రివర్స్ అయిపోయి, తనేదో అంటే మీరు 10 మాటలనేసి అలా అన్నారనుకోండి, తను వెంటనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే తనకు కొంచెం కోపం ఎక్కువ. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్ కాబట్టి తనకు కొంచెం కోపం ఎక్కువ. అండ్ తనతో తను తను ఎలాంటి పర్సన్ అంటే తన ముందు మాట్లాడే వాళ్ళెవ్వరైనా తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. తన మాట వినాలి. అంతా మొండి వ్యక్తి అనమాట. సో, వినకపోతే ఏంటంటే ఇంకా ఉండరక్కడ. వెళ్ళిపోతారనమాట. సో, అలాంటి పర్సన్స్. సో, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ వాళ్ళని మీ లైఫ్‌లో పర్మనెంట్‌గా లాంగ్ టర్మ్ వరకు ఉండేలాగా మీరు మీ మాటలతోనే నడిపించాలి రిలేషన్‌షిప్‌ని. ఓకేనా? సో, ఇక్కడ క్వెషన్ ఏంటి? మీ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్ వరకు చూస్తున్నారంటే యెస్, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వరకు చూస్తున్నారు. లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోనే మీ సైడ్ వస్తున్నారు. కాకపోతే వాళ్ళొచ్చిన తర్వాత రిలేషన్‌షిప్ అనేది మీ నడవడిక పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటేనే వాళ్ళు మీతో ఉంటారు. లేదు మీరు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు అని ఏమాత్రం అనిపించినా కూడా తిరిగి వెళ్ళిపోతారు. అందులో ఏ డౌట్ లేదు. సో, డిపెండింగ్ అపాన్ యువర్ మీన్స్ డిపెండింగ్ అపాన్ యువర్ మేనేజింగ్ ఎబిలిటీ. ఓకే. రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు తనని అనే దానిపైన మీ రిలేషన్‌షిప్ అనేది ఎంతవరకు నడుస్తుంది అనేది డిపెండ్ అవుతుంది. సో, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. లాంగ్ టర్మ్ చూస్తున్నారు. మీరు కూడా అంతే పాజిటివ్‌గా ఉండి ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్ పైన రీడింగ్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్స్ పైన రీడింగ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.